హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ వాసవి ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే కనుక మామిడికాయ పులిహోర చాలా ఈజీగా స్పైసీగా నేను ఎలా చేసేసానో ఈరోజు వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. సో ముందుగా అయితే కనుక రైస్ని అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. ఆ స్పైసీగా టేస్టీగా రావాలంటే అసలు ఏం చేశానో చూడండి. ఇదిగోండి, ఎమ్మీగా టేస్టీగా మనకైతే పులిహోర కనిపిస్తుంది కదా. దీని ప్రాసెస్ అయితే ఒకసారి చూసేద్దామా? సో రైస్ అయితే ముందుగా తీసుకుని కొంచెం అయితే కనుక సాల్టు, అలాగే కరివేపాకు, పసుపు, కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసి ఇలా అయితే తిప్పుకుంటున్నాను అనమాట. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి పసుపు వేసుకుని కలుపుకోవడం వల్ల రైస్ బిరుసెక్కుతుంది అనమాట, పొడి పొడిలాడుతూ వస్తుంది. సో అందుకోసం అయితే కనుక ఇలా అయితే కలిపి తిప్పుకుంటున్నాను అనమాట. సో మామిడికాయ పులిహోర అలాగే చింతపండు కూడా కొంచెం అయితే యాడ్ చేశానండి. చింతపండు ఎందుకు యాడ్ చేశాను అంటే విలేజ్ స్టైల్లో మేమైతే ఇలా చేస్తూ ఉంటాం అనమాట. పాతకాలం పద్ధతిలో కొంచెం చింతపండు కూడా వేస్తే చాలా టేస్ట్ వస్తుందని చెప్పేసి మా అత్తయ్య ఎప్పుడు అంటూ ఉంటారు కాబట్టి మేమైతే కనుక చింతపండు కూడా యాడ్ చేశాను అనమాట. సో అసలు చింతపండు ఎప్పుడు యాడ్ చేశాను, మామిడికాయని ఎలా తురిమి పెట్టుకున్నానో ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నానండి. నా ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఇదిగోండి, మామిడికాయ అయితే ఇలా తురిమి పెట్టుకున్నాను అనమాట. రైస్ అబ్జర్వ్ చేయాలి కాబట్టి దీన్నైతే మెత్తగా తురిమి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇలా మామిడికాయ తురిమి పెట్టుకోవడం వల్ల అయితే రైస్ అయితే ఈజీగా అబ్జర్వ్ చేసుకుని మనకి మంచి టేస్ట్ అయితే రావడానికి ఉంటుంది కాబట్టి ఇలా అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. సో మామిడికాయని ఇలా తురిమి పెట్టుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే రైస్ ఈజీగా అబ్జర్వ్ చేసుకుని మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో దానికోసం అని చెప్పేసి అలా తురిమి అయితే పెట్టేసుకున్నాను అనమాట. పీసెస్గా కూడా చేసుకోవచ్చు, మరి మేబీ అంత మంచి టేస్ట్ రాదు కాబట్టి ఇలా తురిమి పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో అలాగే దీనిలో వచ్చేసరికి కొంచెం నేను చింతపండు చెప్పాను కదండి, చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ముందుగా దీన్ని కూడా కొంచెం అయితే కనుక ఉడకపెట్టేసుకుని చింతపండు అయితే ఇలా వేసేసి కలిపేస్తున్నానండి. చింతపండు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో చింతపండును కూడా వేసిన తర్వాత రైస్ని అయితే ఒకసారి మొత్తం కలిపేస్తున్నాను అనమాట. దీనికోసం అయితే తాలింపు వేసుకోవాలి కదా. సో చింతపండు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం పులుపు ఎక్కువ అవుతుంది కదా. సో సాల్ట్ వేసుకుంటే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ అవుతుంది కాబట్టి. తాలింపు కోసం అయితే నేను పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు, అల్లం, అలాగే ఏడుశనగపప్పులు తీసుకుని తాలింపుకి అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట. తాలింపు వేసేసిన తర్వాత ఎమ్మీగా టేస్టీగా పులిహోర అయితే రెడీ అయిపోయింది. నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్